లేదా పొరుగువారిలో లేదా కమ్యూనిటీలో ఎవరికైనా చర్మాల స్పర్శ కోల్పోయినా మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా వాటిపై నొప్పి కలిగినప్పుడు తెలియకపోయినట్లయితే లేదా కుష్టు వ్యాధి కారణంగా లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి 13 ఫిబ్రవరి వరకు నడుస్తుంది. మా ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ ఇంటింటికి వచ్చి లెప్రసీ గురించి చెప్తారు. దాని మెయిన్ సిమ్టమ్ స్పర్శ లేని మచ్చ ఉంటుంది. ఏమైనా మచ్చలు ఉంటే దానికి స్పర్శ లేవు, అది ఫస్ట్ ఇండికేషన్. దీంతో మనం ఏమైనా ఇట్లా కేసెస్ ఉంటే మా దగ్గర వచ్చి కన్ఫర్మ్ టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఇది మనం ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా ఆ డిసీజ్ అక్కడే ఆగిపోతుంది, ఇంకా ఎక్స్టెండ్ అవ్వదు. అదే అలానే వదిలేస్తే డిసెబిలిటీ కొందరికి చాలా మంది అలానే ఉండిపోతే వాళ్ళకి చేతులు ప్రివెంట్ చేయడానికి ముందు నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది చాలా మందికి తెలియదు, అంటే స్ప్రెడ్ అవుతుందని భయపడతారు. ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవుతూనే అది స్ప్రెడ్ అవుతుంది, ఇంత తొందరగా అది స్ప్రెడ్ అవ్వదు. సో వాళ్ళతోని మనం దూరం ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళతోని ప్రేమగా వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ డిసీజ్ని మనం హ్యాపీలీ ఎరాడికేట్ చేయవచ్చు. థ్యాంక్ యూ. కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ఈరోజు స్పర్శ కార్యక్రమం చేస్తాం. స్పర్శ కార్యక్రమం అంటే కుష్టు వ్యాధి నివారణ గురించి మనం అందరం కూడా ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేస్తాం. అమ్మ మాట్లాడు చూడ బాగలేదు. ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ ప్రతిజ్ఞ ఎందుకు చేస్తున్నామంటే మన గ్రామంలో ఎవరు కూడా కుష్టు వ్యాధితోటి బాధపడకూడదు, వారి పట్ల ప్రేమ ఆప్యాయత చూపాల. ఎవరైనా కానీ ఉన్నట్లయితే ప్రభుత్వ పరంగా మనము వాళ్ళకు మందులకి అందజేసి వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వము పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. అందులోనే భాగంగా మనము కూడా పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మీరు ఇదే విధంగా 13 రోజుల పాటు ఇంటింటికి తిరిగి కుష్టు వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే సర్వే చేసి రోజు రిపోర్టు పెట్టాలి. అదేవిధంగా మీరు వెళ్ళిన తర్వాత ఈ రోజే కాదు, రేపు 13 రోజుల పాటు ఎక్కడ వెళ్తే అక్కడ 10 మంది తొమ్మిది వెళ్ళినట్లయితే ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు